ఇప్పుడు 100 కోట్లు ఇస్తాడా, ఇది 200 కోట్లు ఇస్తాడా, వీడికి ఫార్మా కంపెనీ ఉందా? మరి ఇప్పుడున్నది మీ కాంగ్రెస్ ఏనండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గురించి, గత రాజకీయాల గురించి చెప్తున్నా. ప్రస్తుత రాజకీయ మా పార్టీ గురించి అట్లా, వీడికి గ్రనైట్ ఫ్యాక్టరీ ఉందా, వీడికి ఫార్మా ఉందా, వీడు ఎన్ని వందల కోట్లు ఇస్తాడు, ఈ డబ్బులకి ఇది అమ్ముదాం, అట్లా ఆలోచిస్తున్నారు. అట్లా ఆలోచించినప్పుడు కార్యకర్తకి ఎక్కడ న్యాయం జరిగింది? ఇక్కడ కార్యకర్త పార్టీ కోసం పిల్లని వదిలిపెట్టి అన్ని వ్యాపారాలు వదిలిపెట్టుకొని జెండా మోసి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్, జై టీడీపీ, జై జనసేన అనే కార్యకర్తకి వాడు డబ్బు సంపాదించుకొని వాడు వ్యాపారం చేసి, వాడు వ్యవసాయం చేసి, వాడు వ్యాపారం చేస్తే వాడిని జెండా మోసి వాడు ఎవరు మోస్తారు? నువ్వు పిలుపునియంగాలి ధర్నాలు ఎవరు చేస్తారు? నువ్వు పిలుపునియంగాలి బంధువులు ఎవరు చేస్తారో? నువ్వు పిలుపునియంగాలి నీ మీటింగులకు వచ్చి జై ఎవరు కొడతారు? నీ జై కొట్టే అంటే వాడికి ఒక రోజు పోతుంది. వాడు సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 50 రోజులు 60 రోజులు ఈ ధర్నాలు పనులు చేసి ఒక 50 రోజులు పండగలకు పోయి వాడు ఎక్కడ సంపాదిస్తాడు జీవితంలో? నిజమైన కార్యకర్త ఎక్కడ సంపాదిస్తాడు? చూడాలి కదా వాళ్ళు. మనం వాళ్ళని చూడకుండా వాళ్ళని ఈ గత గవర్నమెంట్లో ఈయన రియల్ ఎస్టేట్ చేసి 1000 కోట్లు సంపాదించాడు. ఆ స్కామ్ చేసి ఆ 1000 కోట్లని పార్టీ తీసుకుంటే ఇక 300 కోట్ల 400 కోట్ల డబ్బులు వస్తాయి. ఆ 400 కోట్లు మన పార్టీకి ఉపయోగపడతాయి అని ఆలోచించినప్పుడు రాజకీయం చేయడం ఎందుకన్నా? కరెక్ట్. నేనేం చెప్తున్నానంటే కార్యకర్తగా పుట్టడం తప్పు కాదు, మీరు కార్యకర్తగా చచ్చిపోవటం అంతే కదన్నా. పాపం మన కార్యకర్తగానే ఉండాలా? నువ్వు ఏ ఎండగా గొడుగు బట్టి కాదు ఏ ఎండగా గొడుగు బట్టి ఎవరి దగ్గర వీలైతే అంతమంది దోసుకొని ఇవాళ ఈ పార్టీలో ఉండి, రేపు ఇంకో పార్టీలో ఉండి, ఎల్లుండి ఇంకో పార్టీ వస్తే, నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి రేపు మళ్ళీ ఇంకోసారి బీజేపీ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోయి ఇంకోసారి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయేవాడిదే రాజ్యం. అవును, అదే ఇవాళ రాజ్యం అది. అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ముగిలిగిద్ద స్కూల్లో షాద్నగర్లో ఉన్నప్పుడు బయటకు వస్తే ఇందిరాగాంధీ చచ్చిపోయింది. ఆ రోజు నాకు గుండెల్లో పడిపోయింది, అయ్యో పాపం అమ్మని చంపేశారా అని. అప్పటి నుంచి నేను కాంగ్రెసే, ఉండకపోని అధికారంలో రాకపోని కాంగ్రెస్ అంటే ఇష్టం అని నాలాంటి రాజకీయం పనికిరాదని ఫీల్ అవుతున్నాను నేను. కానీ మీరు బాగానే వ్యవహారకర్త కూడా, లౌక్యం లేకపోవడం, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడి ఇవన్నీ ఉండటంతో పాటు మీరు మంచి వ్యవహారకర్త. అంటే ఒక వ్యూహాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. అవన్నీ ఉపయోగం లేదన్నా, దాన్ని డామినేట్ చేస్తుంది డబ్బు. ఇవ్వాలి మీ దగ్గర డబ్బు లేదండి? డబ్బున్నా కానీ డబ్బు అంటే ఇట్లా నేను 1000 కోట్లు నా దగ్గర లేవు. 1000 కోట్లు ఇప్పుడు రాజకీయం సీటు కొనాలంటే 200 కోట్లు కావాలి. రాజకీయం డబ్బుతో అయిపోయింది, ముడిపోయిపోయింది. ఇలా పెరిగిపోయింది రాజకీయం. ఇంతకుముందు రాజకీయాలు కాదు అది. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు కాదు. అదే మీరు ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో 30 ఏళ్ళుగా పనిచేస్తున్న అతనికి తీసుకెళ్లి రాజ్యసభ ఇచ్చారు. ఆ రాజకీయం లేదు ఇప్పుడు. ఆ రాజకీయం ఎక్కడ ఉంది ఇప్పుడు? నిజం చెప్పండి. ఇప్పుడు లేదు. ఏ పార్టీలో ఉంది? ఏ పార్టీలో లేదు, ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. అంటే వాళ్ళని మనం తప్పుగా అనకూడదు. పార్టీని నడపాలంటే అది అవసరం. ఎగ్జాక్ట్లీ. అంటే ఎలక్షన్ అన్నది నేను కార్యకర్తలందరికీ చేతులు ఎత్తి మీ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూలు పద్దాలు ఇవ్వడం ఇష్టం లేదు చెప్తున్నా. కార్యకర్త వాడిచ్చే 500 కోసం, 1000 కోసం, దానికోసం కాదు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలందరూ నాయకులు అవ్వాలి. నాయకులందరికీ పదవరాలను కోరుకునే బలమైన కార్యకర్త నేను. చాలా గ్రేట్, చాలా గ్రేట్. అంతే కదన్నా. పాపం ఇలాంటి ఆలోచనలు ఎవరికి ఉంటాయి? పాపం ఇవాళ విలేజెస్ ఉన్నారన్న, చాలా మంది చూస్తా. మా బూర్గుల షాద్నగర్ మా ఊరు చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకోరు. ఇవాళ కూడా వాళ్ళిద్దరికి ఏ శత్రుత్వం ఉండదు, ఆస్తి తగాదు ఉండదు, కమ్యూనిటీ తగాదు ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ టీఆర్ఎస్ వాడు రా అన్నట్టు చూస్తాడు, ఏంటో వీడు కాంగ్రెస్ వాడని చూస్తాడు. ఇక్కడ పగల బాగానే ఉంటారు, నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అన్న నువ్వు ఈ వ్యాపారం చేయి, నేను ఈ వ్యాపారం చేస్తుంటాను. అది ఎంత ద్రోహం అండి అది. చాలా చాలా. అది ఆ పని చేసే నాయకులు ఏం చేయాలండి మనం? అంటే రైవల్ పార్టీస్ మధ్యలోనే ఇలాంటి సందులు ఉన్నాయి. రైవల్ పార్టీస్ అనుకున్నవే. నువ్వు నిన్ను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాల దెబ్బతీసి, నిన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కసిని పణంగా పెట్టి వాళ్ళని గెలిపిస్తే, నువ్వు ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ వాడికో ఇంకో బీఆర్ఎస్ వాళ్ళకో ఇంకో బీజేపీ వాళ్ళకి పనిచేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మాట్లాడితే కార్యకర్త నువ్వు ఎట్లా ఉంటుందండి? అప్పుడే ఆత్మాహుతి దళాలు తయారవుతాయి. అంత దూరం రాణించుకోకూడదు మనం. అంతేగా, అంత దూరం రాణించుకోకూడదు. ఇప్పుడు అవతలాడు ఎందుకు బలపడ్డాడు? వాడు గతంలో అధికారంలో ఉండి వాడు అన్ని చేసుకున్నాడు కాబట్టి బలపడ్డాడు. నువ్వు ఎందుకు వీక్ అయ్యావు? గత 10 ఏళ్ళు నువ్వు అధికారం లేవు, నీవంతా పోరాడటం జరిపోయింది. పోరాడేవాడి దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి అన్న? పోరాడేవాడి దగ్గర నిజం చెప్పు, 100% ఎట్లుంటాయి అన్న? పాపం వాడు బదులు లేచిన కాడి నుంచి పోరాడాలి. ధర్నాకి వెళ్ళాలి, పార్టీ నదిగా పడాలి, రైలు రోకో చేయాలి, బస్సు రోకో చేయాలి. వాడి పాపం వాడు గౌగా తెల్ల బట్టలు ఇస్త్రీ చేసుకొని నీట్గా వేసుకొని
కాంగ్రెస్ కండవా కప్పుకొని పరిగెత్తుకుంటే జెండా కప్పుకొని అరిచేవాడి దగ్గర డబ్బు ఎక్కడ వస్తాయి? ఎక్కడ వాడు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే కానీ ఉంటాయి. రోడ్డు న్యాయం మీద కదా, చూస్తున్నా, yes, ధర్మం 100% ఏదైనా ధర్మం మాట్లాడాలి, జస్టిస్ జస్టిస్. న్యాయం మాట. నువ్వు వాళ్ళు ఇంకా వాళ్ళు అట్టే మోస్తారులే ఏంటి అంటే ఎట్లా? అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా మీకు ఎక్కడో ఒక రకమైన అసంతృప్తి అస్సలు లేదు. పేరుకుంది. నాకు అసంతృప్తి అనేది నా బ్లడ్లోనే ఉండదు, ఉమ్. నా బ్లడ్లోనే ఉండదు అసంతృప్తి. నాకేం అసంతృప్తి అన్న, నాకేనా నేను కాదు కదా, ఇక్కడ ఉన్న నాకేమైనా కావాలంటే లాక్కొచ్చుకుంటా పోయి. నో నేను సారీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ గణేష్ గారు. అన్న అసంతృప్తి అన్నది నాకు అసలు మీకేదో కావాలి, నాకు అస్సలు అది కాదు. మీకు దొరకట్లేదన్న యాంగిల్ కాదు నేను అంటున్నాను. నేను నేను కార్యకర్తలందరికీ న్యాయం చేయండి రా నాయన. జరగట్లేదా? అరే జరుగుతుందో జరగట్లేదో నాకు నా మనసుకు వచ్చి చెప్తున్నా. జరిగితే హ్యాపీ, జరిగితే ఫస్ట్ సంతోషపడేది నేను. కాంగ్రెస్ కార్యకర్తలు అధికారికంగా హ్యాపీగా లబ్ధి పొంది తృప్తి పడితే ఫస్ట్ ఆనందించేది బండ్ల గణేష్. లబ్ధి పొందకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది సార్, పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది. అవును, 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారికి వాట్ ఈజ్ లైఫ్ అనేది తెలిసింది. అవును, చంద్రబాబు కంటే గొప్ప పొలిటీషియన్ ఈ ఇండియాలో ఎవడన్నా ఉన్నాడా? నిజం చెప్పండి, ఎవరు లేరు, నిజం చెప్పండి, ఎవరు లేరు. అంత సీనియర్ వెటరన్ పాలిటీషియన్ నిజం చెప్పన్నా. ఇండియాలో మొత్తం 40 ఏళ్ల రాజకీయ పరిణామాలను చూసిన తొనకడో బెనకడో. అవును, 72-73 ఏళ్ళలో జైల్లో వేసిన తొనకలా బయటకు వచ్చాడు బాంచేత. జైల్లోంచి నేను ఎట్లా వస్తాడా అని ఎదురు చూస్తున్నాను టీవీలో. షూ వేసుకొని అమ్మ సింహంలా బయటకు వచ్చాడు. అవును, అవును, ఆ లోపల ఏ క్షణం ఏం చంపేస్తారని భయంతో కూడా. అవును, అవును. అంతకంటే There is గొప్ప every possibility ఏం జరగడానికి. అంతేగా, ఎవరైనా ఉన్నారా? ఊరికి అడుగుతున్నా. మళ్ళీ నువ్వు ఆ గణేష్ మీ సామాజిక వర్గం నీకు అని అట్లా అనుకోకు. అలా ఎందుకు అనుకుంటా చెప్తున్నా. స్వామి చెప్పినట్టు మీ సామాజిక వర్గం వాళ్ళు ఒకళ్ళు ఓటేసారు. బాగా చెప్పావు. అందుకని నాకు ఆ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీ వాడిని చెప్తున్నా. ఆయన ఈసారి వచ్చినాక గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ల దగ్గర నుంచి, పనిచేసిన కార్యకర్తల దగ్గర నుంచి ఎంత బాగా చేస్తున్నాడండి. అసలు వేరే లెవెల్, నెక్స్ట్ ఇట్లాంటి ఎంత బాగా చేస్తున్నాడు పని. అవును, బికాస్ ఆఫ్ అందరూ అంటున్నారు మీ సార్ కాదు, చంద్రబాబు గారు కాదు, లోకేష్ కూడా అంటున్నారు. ఏదో ఒకటి వాళ్ళ టీమేగా, మొత్తం టీం. ఇందాక అన్నట్టుగా పేరు చంద్రబాబు నాయుడు గారిదే కదా, వాళ్ళు మంచి సలహా మంచి ఫట 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 చైర్మన్ వేసేసుకున్నాడు. ఫట 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 మన ఆఫీసులు అందరం మర్చిచాడు. ఫట 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 గత ప్రభుత్వం చేసిన తప్పులందరినీ ఎత్తి చూపే వాళ్ళందరినీ విక్టిమ్ చేసి పారేసాడు. అక్కడ తిరుపతి అన్నది ఒక్కసారి విక్టిమ్ చేసాడు. అవును, విక్టిమ్ చేశారు. అంటే వణుకు అనేది ఏంటో చూపించాడు వాళ్ళకి. బాబు మనం ధర్మంతో నడవాలి, మన ఆఫీసులో మన పని మనం చేయాలి, తప్పు చేయకూడదు, ఒకటి చెప్తే వినకూడదు అని చేశాడు. మేము ఎక్కడ చేస్తున్నాం? మేము చేస్తున్నాం ఇక్కడ. లేదు, గత ప్రభుత్వం చేసిన వాళ్ళ ఆఫీసుల దగ్గర పని చేస్తున్నాంగా.